హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వెన్నెలవే 14 పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. వెన్నెలవే పార్ట్ 15. 3 నెలలుగా అతనే తినిపిస్తున్నాడు నాకు. రోజు ఇలాగే. ఒక్కోసారి నములుతాను, ఒక్కోసారి బయటికి అనేస్తాను. నేనేం చేసినా అస్సలు తిట్టడు, కోప్పడు. ఈ ఒక్క విషయంలో మాత్రం. 3 నెలలుగా ఇద్దరమే ఉన్నాం కదా హైదరాబాద్లో. అక్కడ అడిగేవారు కూడా ఎవరూ లేరు. అందుకే నేను తిన్నా తినకపోయినా, తిట్టినా కొట్టినా చప్పుడు చేయకుండా నిలబడతాడు. నేను ఏం చేసినా అన్నీ భరిస్తాడు. కాలేజ్లో కూడా ఒకసారి ఇలాగే తినిపించాడు సూర్య నాకు. ఆ ఇన్సిడెంట్ నేను ఇప్పటికీ మర్చిపోను. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని గుర్తు చేసిన ఇన్సిడెంట్ అది. ముద్ద నోట్లో అలాగే పట్టుకొని ఏడుస్తున్నాను ఎప్పట్లాగే. గ్యాప్లో నానమ్మ తాతయ్య వచ్చేసారు ఇంటికి. ఆ అలికిడి విని గబాలున కన్నీళ్లు తుడిచేసుకున్నాను. కన్నయ్య, తినిపిస్తున్నావా నా మనవరాలికి అని నవ్వుతూ దగ్గరికి వచ్చి నా తల మీద చెయ్యి వేసి, జానమ్మ, ఇల్లు నచ్చిందా నీకు, లేదంటే అక్కడే బాగుందా అని అడిగింది నానమ్మ. ఆవిడ ప్రేమ నాకు చాలా నచ్చుతోంది. అడ్డు చెప్పాలన్న ఆలోచనే రావట్లేదు. ఏం తల్లి, బాగోలేదా అని తాతయ్య మాట్లాడుతూ వచ్చి నా పక్కన కూర్చున్నారు. నవ్వుతూ గుండ్రంగా తలుపాను, ఇంకా మౌనంగా ఉంటే బాగుండదు అని. కన్నయ్య, ఇలారా అని సూర్యని పిలిచాడు. మౌనంగా వచ్చి నిలబడ్డాడు సూర్య. 2 సంవత్సరాలలో ఒక్కసారి కూడా చూడని డీసెంట్ సూర్యని ఇప్పుడే చూస్తున్నా నేను. అమ్మాయితో కాస్త ప్రేమగా మసులుకో. ఆ కోపాలు తాపాలు ఇంకా శాశ్వతంగా వదిలే. రేపు సాయంత్రానికి మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తాను. అది పూర్తయ్యాక మీ ఇద్దరిని మీ ఇంట్లో వదిలేసి వస్తాం, సరేనా? అమ్మా నాన్నలతో సంతోషంగా కలిసి ఉండండి అన్నాడు తాతయ్య. తాతయ్య మాట్లాడిన ఒక్కో మాట ఒక్కో పిడుగులా పేలుతోంది నా గుండెల్లో. అమ్మ నాన్న ఏంటి అంటే సూర్యకి పేరెంట్స్ ఉన్నారా? ఈ సంగతి నాకు తెలీదు. నాకు తెలిసి తనకి ఒక అక్క ఉంది, కానీ అమ్మ నాన్న కూడా ఉన్నారా? అయినా జాను, అసలు నీ మొహానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? ఎలాగూ నోరు అయితే తెరవవు కదా. కానీ మొదటి రాత్రి పంచాయతీ ఏంటి? దేవుడా, ఇంకా నేను చచ్చినట్టేనా అనుకుంటున్నా మనసులో. అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏముందయ్యా, నువ్వు మరీ కాకపోతేను. చూడు జానమ్మ, వాడి గురించి నీకు పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ అప్పుడప్పుడు కాస్త దురుసుగా ప్రవర్తించినా వాడి మనసు బంగారం తల్లి. నువ్వే వాణ్ణి అదుపు చేస్తూ కాస్త నిదానంగా మసులుకునేలా చేసుకోవాలి అని నాకు చెప్తోంది నానమ్మ. నాకు గుండెల్లో దడగా ఉంది. అసలు మా పెళ్ళి ఎలా జరిగిందో వీళ్ళకి తెలీదా? మేమేదో ఇష్టపడి చేసుకున్నాం అనుకుంటున్నారా ఏంటి అని నేను అనుకుంటూ ఉంటే సూర్య అరవడం మొదలుపెట్టాడు. అమ్మమ్మ, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? తాతయ్య, మేము ఇక్కడే ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళట్లేదు, వెళ్ళము కూడా. ఇదే మా ఇల్లు, వేరే ఏదీ లేదు. అలాగే ఇంకొక విషయం, మాకు ఎప్పుడో మొదటి రాత్రి అయిపోయింది. ఇంకా మీరు కొత్తగా దేనికోసమో ఏర్పాటు చేయాల్సిన పనేమీ లేదు అనేసి వెళ్ళిపోయాడు గబగబా నడుస్తూ. నాకు ప్యాక్ అయిపోయింది సూర్య మాటలకి. కళ్ళు పెద్దవి చేసుకుని దిష్టి బొమ్మలా కూర్చున్నాను. నానమ్మ తాతయ్య ఇద్దరూ నా మొహం చూసి నవ్వారు. నాకు తలెక్కడ పెట్టుకోవాలో అర్థం కాలేదు. నాకు తెలియకుండా నా మొదటి రాత్రి ఎప్పుడు అయిపోయింది? దేవుడా, ఈ మనిషి ఉన్నాడే, అసలు ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరికీ అర్థం కాదు. సూర్య చెప్పిన మాటకి తాతయ్య నానమ్మ సంతోషం అంతా ఇంత కాదు. నేనేమో అక్కడ ఎందుకున్నానో కూడా అర్థం కాలేదు. సూర్య వదిలేసిన ప్లేట్ అందుకొని నవ్వుతూ నానమ్మ నాకు తినిపించసాగింది. తినేశాను, కానీ ఇక ముందు ఏం జరుగుతుందో ఏమో తెలీదు. ఒక విధంగా చెప్పాలంటే మంచి పని చేశాడు అనిపిస్తోంది. లేకపోతే ఇలా మేనేజ్ చేసి చచ్చేది. కానీ ఆ మాటతో ఇంకా నా స్వేచ్ఛ స్వాతంత్రం మంట కలిసిపోయాయి. నన్ను తీసుకువెళ్ళి సూర్య గదిలో పడేశారు. అప్పుడు నా ఫేస్ చూడాలి. నాకే గనక ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ సూర్యని తీసుకువెళ్ళి పబ్జీలో పడేసి పట్మని పేల్చేసేదాన్ని. కనీసం చికెన్ డిన్నర్ అయినా దొరికేది గేమ్లో. మరి ఇప్పుడు ఈ మనిషి గదిలో ఈ మనిషితో పాటుగా నేను. సూర్య ఎదురుగా ఉంటే నేను తల కూడా ఎత్తలేను. అలాంటిది అతని గదిలో అంటే ఎలా ఉండాలి నేను ఇప్పుడు? ఇది నా వల్ల కాదు, కానీ నేను ఏమీ చేయలేను. గట్టిగా అరిచి చెప్పాలనుంది, కానీ నా మొహానికి అంత సీన్ లేదు. నాకే అంత సీన్ ఇచ్చి ఉంటే నా జీవితం ఇలా ఎందుకు తగలడేది?
నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడలేను నేను. ముందున్నది నాన్న అయితే ఏంటి, సూర్య అయితే ఏంటి, అందరూ ఒకలాంటి వారే కదా. నిజంగా నేను చెప్పగలిగేదాన్ని అయితే నాన్న ముందు విరాట్ని పెళ్లి చేసుకోను అని గట్టిగా అరిచి చెప్పుండేదాన్ని. నేనే గనక అలా చెప్పుంటే వాడితో పెళ్లి వరకు నా జీవితం పోయేదే కాదు. అత్త వచ్చి నాన్నతో మాట్లాడిన రోజు నేను ధైర్యంగా నాన్నతో చెప్పుంటే ఇప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కాదేమో. 2 సంవత్సరాల ముందు సండే రోజు అత్త వస్తుందని చెప్పడంతో అమ్మ నన్ను కూర్చోబెట్టి తెగ రెడీ చేసేస్తోంది. కనీసం నా MBA అయ్యే వరకు అయినా ఆగలేరా మీరు? నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి గెంటేద్దామా అని ఉంది కదా మీ ఇద్దరికి. అసలు నేను పుట్టకుండా ఉండాల్సింది, అనవసరంగా పుట్టాను. నేను లేకపోతే మీరు చాలా సంతోషంగా ఉండేవారు. నేను ఏడుస్తూ ముక్కు తుడుచుకుంటూ అరుస్తుంటే అమ్మ నా తల మీద ఒక్కటి పీకి, పిచ్చి వాగుడు వాగకు, నోరు మూసుకో, నువ్వేమైనా నా సవతి కూతురువా నిన్ను గెంటేయడానికి? పంపిస్తున్నది మీ నాన్న చెల్లింటికేగా. అయినా పెళ్ళి ఇప్పట్లో ఏముండదులే, మీ నాన్న మాట్లాడుతూ అన్నాడు, నాతో చెప్పాడు నిన్న అంది. అమ్మ అసలు వాణ్ణి ఆ విరాట్ని చేసుకోవడం అక్కకి ఇష్టం లేదు అని అవని గట్టిగా అరవగానే, అదేం ఏం మాయరోగమే? అమ్మ నా వంక చూసి అరుస్తోంది, నోరు తెరిస్తే చంపేసేలా చూస్తూ. అది అలాంటిదేమీ లేదమ్మా, అలా ఏం కాదు. మా డిస్కషన్ వేరే ఉంది, నువ్వు వెళ్ళు, నీకు తర్వాత చెప్తాను. నువ్వు బయట పని చూసుకో, అవని నన్ను రెడీ చేస్తుంది, నువ్వు వెళ్ళు వెళ్ళు అని అమ్మని బయటికి పంపి డోర్ వేసి అవని దగ్గరికి వచ్చాను. ఓ మెంటల్ దానా, అమ్మ ముందు వాగితే మన ప్లాన్ ఫ్లాప్ అయిపోతుందే. అత్తకి చెప్పే, నీకు దండం పెడతాను. అమ్మకి చెప్పిన వేస్ట్, అర్థం కాదు, అర్థం చేసుకోదు. అత్త మాత్రం అర్థం చేసుకుంటుందని రూల్ ఏమైనా ఉందా? అమ్మే అర్థం చేసుకోకపోతే ఇంకా అత్త ఎలా అర్థం చేసుకుంటుంది? అవని ఆ మాట అనగానే నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఏంటి అలా మాట్లాడుతున్నా నువ్వు? చిన్నదానా, నీ మీద నమ్మకం పెట్టుకున్నా నేను. నువ్వు చెప్పావనే నా పిరికి మనసుకి కాస్తంత ధైర్యం చెప్పుకుంటూ తిరుగుతున్నా. ఇప్పుడు నువ్వు ఈ మాట అంటే నాకు ఇంకా దిక్కేవిడే. భయంతో దాని భుజాలు పట్టుకొని కుదుపుతూ అన్నాను. సరే నువ్వు భయపడికే, ఏదో ఒకటి చేద్దాంలే. పెళ్ళి అయితే ఇప్పుడప్పుడే ఉండదు కదా, అదైతే హ్యాపీ మనకి, ఇప్పటికీ అది చాలు అంది. లేదు అను, ఎలాగైనా ఇప్పుడే చెడగొట్టాలి, తర్వాత అయితే చాలా కష్టం మనకి అని నేను అనగానే, అది నిజమే జాను అంది అను. ఇంకా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి.